సో మనం బాగా వినుంటాం కాల్షియం తినాలి ఎక్కడైనా చూస్తూ ఉంటారు చెప్తూ ఉంటారు. కాల్షియం ఎందుకు ఉపయోగపడుతుందంటే ఎముకలు బాగా స్ట్రెంగ్త్ బిల్డ్ చేయడానికి, మజిల్ బాగా స్ట్రెంగ్త్ గా ఉండడానికి, హార్ట్ చుట్టూరు ఉన్న మజిల్స్ యాక్షన్ బాగా జరగడానికి కాల్షియం అనేది బాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో కాల్షియం అనేది ఇంపార్టెంట్. కాల్షియం లేకపోతే బాడీ స్ట్రెంగ్త్ ఉండదు. సో మనం డైలీ రోజువారీ ఆహారంలో పొద్దున కానివ్వండి, మధ్యాహ్నం కానివ్వండి, సాయంత్రం కానివ్వండి, తినే ఆహారంలో కాల్షియం ఉందా లేదా అనేది మనం ఎక్కువగా చూసుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఎందులో ఉంటుంది కాల్షియం చూసినట్టయితే ఇప్పుడు మనకి పాలకూరలో ఎక్కువ ఉంటుంది, దెన్ తోటకూరలో ఎక్కువ కాల్షియం ఉంటుంది, పొనగంటి కూరలో ఎక్కువ ఉంటుంది, కూర మునగాకు, ఈ 4 ఆకుకూరల్లో ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఈ ఆకుకూరలు వారంలో మనం అట్లీస్ట్ డైలీ తింటున్నామా లేదా అనేది చూసుకుంటూ ఉండాలి. నువ్వుల్లో హైయెస్ట్ కంటెంట్ ఆఫ్ కాల్షియం ఉంటుంది. ఈ రాగుల్లో కూడా హైయెస్ట్ కాల్షియం ఉంటుంది. కాబట్టి డైలీ మనం ఇలా రాగి జావ మనం తీసుకున్నట్టయితే కాల్షియం హైయెస్ట్ సోర్స్ కింద మనకు అందుతూ ఉంటది. కోకోనట్ లో కూడా ఎండు కొబ్బరిలో కూడా మనకి ఎక్కువ కాల్షియం ఉంటుంది. ఇప్పుడు మనం వెయిట్ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మనము ఆకుకూరలు ఎక్కువగా తీసుకున్నట్టయితే దీని గుండా మనకి ఏంటంటే తక్కువ క్యాలరీస్ లో ఎక్కువ కాల్షియం అందుతుంది. కాబట్టి కూరల్లో ఆకుకూరలు తీసుకోవాలి. జనరల్ గా బోన్ గ్రోత్ పెంచడానికి జనరల్ గా ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు చాలా మందికి యాక్సిడెంట్స్ అవుతూ ఉంటాయి, లేదా మోకాలు నొప్పులు వచ్చేస్తూ ఉంటాయి, బోన్స్ బాగా వీక్ అయిపోయి బాడీ బాగా వీక్ స్టేట్ లోకి వెళ్ళిపోవడం. ఎంత కాల్షియం ఫుడ్ మనం పంపిస్తున్నా, మనం తీసుకున్న కాల్షియం ఫుడ్ బాడీలో అది అబ్జార్బ్ అవ్వాలి అని అంటే విటమిన్ డి అనేది లేకపోతే కాల్షియం ఫుడ్ బాడీలో అబ్జార్ప్షన్ జరగదు. సో విటమిన్ డి అనేది కూడా మన బాడీలో ఉంటేనే అవి మన బాడీ అబ్జార్ప్షన్ తీసుకుంటది. ఎక్కువగా సన్ లైట్ లో దొరుకుతుంది. అందుకే మీకు ఏం చెప్తామంటే మీరు ఎండకి ఎక్స్పోజ్ అవ్వండి. మామూలుగా పొద్దున ఒక పావు గంట, సాయంత్రం ఒక పావు గంట ఇలా ఎండకి ఎక్స్పోజ్ అయ్యి మీరు ఎప్పుడైతే ఈ కాల్షియం ఫుడ్స్ తింటారో బోన్స్ ఇంకాస్త స్ట్రెంగ్త్ అయ్యి మజిల్ బిల్డప్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. మీరేంటంటే రోజువారీ ఆహారంలో మనకి కాల్షియం ఫుడ్ అందుతుందా లేదా, బాడీ అబ్జార్ప్షన్ తీసుకుంటుందా లేదా, బాడీ స్ట్రెంగ్త్ గా ఉందా లేదా, పిల్లలు బాగా ఎదుగుదల ఉందా లేదా అనేది మనం గమనిస్తూ ఉండాలి. ఆ ఫుడ్ కంటెంట్ ని డైలీ మనం తీసుకుంటూ ఉన్నట్టయితేనే మనం చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతాము.